ఈయన ఎమ్మెల్యే లాగా ప్రవర్తిస్తున్నాడా, వడ్డీ వ్యాపారిలాగా ఉదయాన్నే 6 గంటల నుంచి ఇంటింటికి తిప్పి వాసించుకునేలా చేస్తున్నాడు. సరే సరే, ఏంటయ్యా ఇది? రాజకీయ నాయకులు అంటే అలాగే ఉంటారో పద. అమ్మ కోపడకండి అమ్మా, చెప్పకుండా ఇంట్లోకి వచ్చేసాను. అయ్యయ్యో పాడైపోయిందా? ఇప్పుడే కదా రుబ్బుతున్నాను, ఆలోగా ఎలా పడైంది? అయ్యయ్యో నేను పిండిని గురించి కదమ్మా చెప్పిందా, నా పరువు ప్రతిష్టలు పాడైపోయాయని చెప్పిన. అమ్మా గేదెలు పాలు బాగా ఇస్తున్నాయా? వాటి కోసం తీసుకున్న లోను కట్టేస్తే పోలే? కట్టు అంటే లోన్ ఎలా కట్టాలి? 3 రోజులుగా కొళాయిలో నీళ్లు లేవు, గేదెలకు కుడుతు కూడా లేదు. తిండి లేకపోతే గేదెలు ఎలా పాలిస్తాయంటారు? ఏందా 3 రోజుల నుంచి నీళ్లు రావడం లేదా? వాటర్ బోర్డా, తొందరగా నీళ్లు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానయ్యా. అమ్మా నీళ్లు వచ్చేస్తాయమ్మా, ఎట్టయినా సరే తొందరగా ఆ లోను కట్టేయమ్మా. సరేలేండి, చూద్దాం. వస్తానమ్మా. రండి అన్న. ఏమొదినా, మా ఊళ్ళో వాళ్ళందరం ఎమ్మెల్యే గారు ఎప్పుడు మన ఇంటికొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం. మీరేమిట్రా అంటే ఇల్లెత్తుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే గారిని అవమానించి పంపించారు. ఏమిటి అవమానించానా? ఆయన మమ్మల్ని ఎలా అవమానించారో తెలుసా నీకు? మేము ఆయన్ని కలుసుకోవడానికి వెళితే ఇంట్లో ఉండే లేరని మాట్లాడించేవారు. మాట ఉండదు, పలుకు ఉండదు. ఆయన ఆడిన ఆటలు కాస్తా కూస్తా. అన్నగారు, ఊర్లో జనం మిమ్మల్ని చూడడానికి వచ్చారు. పోవయ్యా, ఈ జనానికి పని పట్టలేదు. అన్నగారు, ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి. చూసారా ఎంతమంది వచ్చారా? నమస్కారం. వచ్చే ఎలక్షన్ లో మాకు డబ్బివ్వద్దండి, మా అందరి ఓటు మీకేనండి. ఏమంటున్నారు? డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తారా? మేము నిజమే చెప్తున్నాం, మా ఓటుకు డబ్బులు అక్కర్లేదు. అన్నగారు, జనాలు మారిపోయినట్టుగా ఉన్నారు. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతారంటారు. డబ్బులేవి ఖర్చు పెట్టుకున్నారా ఎమ్మెల్యే అయిపోతారు అన్నగారు, మీరు అయిపోతారు. నా మీద ఎంతో నమ్మకంగా ఉండే మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పుకోవాలా? కృతజ్ఞతగా సంతకం చేస్తే చాలు. సంతకమా? జామన్ సంతకమే. జామీన్ సంతకమా? ఎందుకు? బ్యాంక్ లో ఆవుల్ని మేకలు మేపుకోవడానికి లోన్ ఇస్తున్నారు కదా, అందుకు. మీరు మాకు జామీన్ సంతకం చేస్తే మా ఓటు తప్పకుండా మీకేనండి. ఏందా జామీన్ సంతకం పెడితే గానీ ఓట్లేయరా? అవును, ఇంత తెలివిగా మాట్లాడుతా ఉండారా? అసలు ఈ ఐడియా నీకు ఇచ్చింది ఎవరు? బ్యాంక్ మేనేజర్ మహేంద్ర గారు. సరే, జామీన్ సంతకం పెట్టకపోతే? మీకు అపోజిషన్ లో ఉండి ఎవరు జామీన్ సంతకం చేస్తే వాళ్ళకే ఓటేస్తాం. ఎలానమ్మా, ఎమ్మెల్యే పదవి లేకపోతే మా అన్నగారికి ఏమైనా ప్రాణాలు పోతా అనుకున్నారా? వెళ్ళిపోండి, ముందు గేటు దాడి వెళ్ళిపోండి. అక్కడే ఉండండి. పదవంటే నేను పడి చేస్తాను, ప్రాణమైనా ఈడ్చి పెడతా, కానీ పదవి లేని మాత్రం నేను ఉండలేనమ్మా. నేను మీ అందరికి జామీన్ సంతకం పెడతా, సరేనా? అన్నగారు, బాగా ఆలోచించేయండి, అనవసరంగా చిక్కులు ఎరుక్కుంటారు మీరు. ఊళ్ళో 10 మందికి సంతకాలు పెడతామయ్యా, అది పోయి 100 మందికి చేరద్దే. అందరూ ఓట్లు వేసేస్తారు, మనం ఈజీగా గెలుస్తాం. మిగతా ఇన్ని తర్వాత చూసుకుంటాంలే. రండి, అందరూ లోపలికి రండి. రండి, ఇదిగో పట్టుకో. అలా ఉన్నాయినా ఇలా ఎలా మారారు? తానుగా మారలేదు, ఆయన్ని ఒక్కరు మార్చారు. చైర్మన్ జయంతి, చైర్మన్ జయంతి, చైర్మన్ జయంతి దౌర్జన్యం, చైర్మన్ జయంతి దౌర్జన్యం. కౌన్సిలర్కి వేరే పనేం లేదు, ప్రతిదానికి ధర్నాలు చేస్తూ ఉంటాడు. పదండి, మన పనులు చేసుకుందాం. పదండి, వెళ్దాం. చైర్మన్ జయంతి, చైర్మన్ జయంతి, చైర్మన్ జయంతి, చైర్మన్ జయంతి. నా దిష్టి బొమ్మని ఎందుకు తగలపెడుతున్నారు? ప్రాణాలతో నేనే వచ్చాను. నన్ను తగలపెట్టండి రా, తగలపెట్టండి. మగవాళ్లే కదా మీరు, తగలపెట్టండి. కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా? తగలపెట్టండి రా, చేతిలో నిప్పుదిగా తగలపెట్టండి. తగలపెట్టరా రే? మేడం, ఎందుకు? ఇదిగోండి మేడం. ఇదెందుకు?
నేనే పోసుకున్నాను. ఇప్పుడు తగలపెట్టండి. మేడం ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం మేడం? యాజ్ ఎ చైర్మన్ గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళని నేను సస్పెండ్ చేశాను. అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు. ఆవిడ అబద్ధం చెప్తుంది. అవును, అబద్ధం చెప్తుంది. ఎవరు అబద్ధం చెప్పేది? నీ చేతిలో ఏంటి? అగ్గిపెట్టా నీ చేతులు అగ్గి పెట్టా, ఆమె ఒంటి నిండా పెట్రోల్. ఎవరు అబద్ధం చెప్పేది? సార్, ఇది కావాలని చేస్తున్న ప్లాన్. ఆవిడ హింసను రెచ్చగొడుతోంది. మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్, వాళ్ళతో మీకంటి మాటలు. పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ 140, పబ్లిక్ కి ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ 290, అండ్ దెన్ హత్య ప్రయత్నానికి సెక్షన్ 307. అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగు పడుతుంది. అయ్యా, స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా, వేసేదేదో చిన్నదిగా అయింది. Stupid. నా పేరు చన్నీల సూర్య నారాయణ. ఇంతకు ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. Shut up. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు వచ్చేసారు. ఏంటి, ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా? అది మాత్రమే కాదయ్యా, క్వార్టర్ వేసారనుకో, హత్య, దోపిడీ, మానభంగం, ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎవని? పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షడా. సరే గాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనాకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు, చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును,